హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మనకైతే ఇప్పుడు ఏంటంటే రాబోతున్నవన్నీ పండగలేనండి. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఇంకా వారాహి అమ్మవారి నవరాత్రులు అయితే ఇప్పుడు జరుగుతున్నాయండి. ఇంకా మనకైతే ప్రతివి ఇప్పుడు పండగలు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి కదా. బోల్డ్ పండగలు అనేవి వస్తున్నాయి. మనకు పండగలు వచ్చాయంటే ఇత్తడి పూజా సామాన్లు, అలాగే వెండి రాగి సామాన్లు, క్లీనింగ్లు ఇవన్నీ ఉంటాయి కదండి. అలాగే ఇంట్లో మనము ఇత్తడి బిందెలు, రాగి బిందెలు ఇవన్నీ తోముకుంటాం కదా. ఇంకా శ్రావణ మాసం వస్తుందంటే మనం ఇవన్నీ తోముకుంటూ ఉంటాము. ఇక్కడ చూసారు కదా, ఏంటంటే తల మెరిసిపోతున్నాయి కదండి. ఇక్కడ ఒకే ఒక పౌడర్తో మనం ఏంటంటే ఇలాగా ఎంత నల్ల పడిపోయిన సామాన్లు అయినా సరే మనం ఇలా తల మెరిపించేటట్టు వచ్చేస్తాయండి. ఒకే ఒక పౌడరు ఏంటంటే చింతపండు, అలాగే పీతాంబరి అన్నీ కాకుండా ఒక్క పౌడర్ అండి. చాలా బాగా వచ్చేసాయి. నాకే ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే నేను ఇప్పుడు పెట్టినా సరే బ్లాక్గానే ఉంటాయి. అన్నిటితో తోమినా మళ్ళీ మరుసటి రోజు అయ్యేసరికి బ్లాక్గా అయిపోతాయండి. కానీ ఈసారి అయితే చాలా బాగా మెరిసాయండి. సామాన్లు అయితే చాలా బాగా వచ్చాయి. ఇప్పుడైతే మనకి పండగలు వచ్చాయంటే ప్రతి ఒక్కరు అంటే చాలామంది హౌస్ వైఫ్స్ అయితే ఇప్పుడు చాలా తక్కువ కదండి. ప్రతి ఒక్కరు వర్క్ చేస్తున్నారు. ఏదో ఒక వర్క్ అంటూ ప్రతి ఆడవాళ్ళు ఇంటి దగ్గర అయితే ఉండటం లేదండి. ప్రతి ఒక్కరు ఏదో వర్క్ అనేది చేసుకుంటూ ఉంటున్నారు. అలాంటప్పుడు ఏంటంటే ఈజీగా ఇలాంటి పౌడర్ కానీ ఒకటి ఉందంటే చాలా ఈజీగా సింపుల్గా ఇలా క్లీనింగ్ అయితే చేసుకోవచ్చండి. ఇక్కడైతే నేను ఈ పౌడర్ అనేది తీసుకొని ఇవన్నీ తోమానండి. చూడండి, ముందు సామాన్లకి తర్వాత సామాన్లకి ఎంత తేడా అనేది వస్తుందో మీకే గమనిస్తే తెలుస్తుందండి. చాలా బాగా వచ్చాయి, చాలా బాగా మెరిసాయండి సామాన్లు అయితే, ఇత్తడి సామాన్లు. ఇంకా ఇప్పుడు ఈ కుంద చూసారు కదా, ఈ కుంద అయితే నేను తోముతున్నానండి. చూడండి, లైవ్లోనే మీకు రిజల్ట్ అనేది కనబడుతుంది. నేను ఇదైతే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టలేదండి. ఎందుకంటే మీకు నేను చెప్పేది నిజమా కాదా అనేది తెలియాలంటే లైవ్లో నేను ఇలా క్లీన్ చేసి చూపిస్తే కదండి మీకు తెలుస్తుంది. అందుకోసం అయితే నేను ఇలాగా క్లీన్ చేస్తూ మీకైతే వీడియో షేర్ చేస్తున్నాను. అందుకోసం ఫాస్ట్ ఫార్వర్డ్ కూడా పెట్టలేదండి. ఇంకా ఇక్కడ నేను తోమినవి అదంతా రియల్గా చూపిస్తున్నానండి. ఎందుకంటే మీకు కూడా తెలియాలి కదా, నేను యూజ్ఫుల్ అయ్యేవి, నేను వాడినవి కరెక్టే, ఇది బాగా పనికొస్తుంది అంటేనే నేను వీడియో అనేది షేర్ చేస్తానండి. ఇదైతే నాకు బాగా యూజ్ అయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే మనం గంటలు దీనికోసం స్పెండ్ చేసి చింతపండు నానబెట్టుకొని, లేదంటే మనము పీతాంబరి ఇవన్నీ తెచ్చుకొని చేసుకున్న ఒక గంటలో బ్లాక్గా అయితే అయిపోతాయండి. లేదా మరుసటి రోజుకైనా బ్లాక్గా అయిపోతాయి. కానీ ఈ పౌడర్ అయితే నేను యూజ్ చేసి 3 రోజులు అవుతుందండి. కానీ ఇప్పటికీ ఆ సామాన్లు, ఇత్తడి సామాన్లు అయితే అలాగే చాలా బాగా మెరుస్తూ ఉన్నాయండి. ఇంతవరకు అయితే బ్లాక్ అవ్వలేదు. చాలా బాగా యూజ్ అయ్యింది నాకు ఈ పౌడర్ అయితే. మీ అందరికి కూడా యూజ్ అవుతుంది కదా అని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మట్టుగా లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది, మరొక వీడియో చేయాలని కూడా ఉంటుందండి. ఎందుకంటే వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదండి. లైక్ చేయండి. ఎందుకంటే లైక్ చేశారనుకోండి, నా వీడియో చూడడానికి వెళ్తూ అంటే వీడియో అనేది ముందుకు పంపిస్తారండి, మరొకరికి అనేది సజెస్ట్ చేస్తారు. అందుకోసం అయితే లైక్ చేయండి. లైక్ చేసి ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. ఇక్కడ మీకు చూపించేది ఏంటంటే 10 నిమిషాల వీడియో చూపిస్తాను, కానీ నాకు అక్కడ 2 గంటల పని అయితే అయ్యిందండి. ఆ రోజు అయితే నాకు ఇలాగ సామాన్లు అనేది క్లీన్ చేసేటప్పుడు 2 గంటల పని అయ్యింది. నేనైతే 13 మినిట్స్ వీడియోని అది అలాగా క్రాఫ్ట్ చేసుకొని 13 మినిట్స్ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది కదా ఇలాంటి టిప్లు అయితే. కొన్ని మనము ఎవరైనా చెప్తే మనం తెచ్చుకుంటూ ఉంటాం, కొన్ని మనకు తెలియనివి తెలుసుకుంటూ ఉంటాము. అలాగే నాకు తెలిసింది మీతో ఈ వీడియో రూపంలో షేర్ చేస్తున్నానండి. చూసారు కదా, ఫస్ట్ అయితే నేను దీపపు కుంద అయితే ఎంత బాగా క్లీన్ అయ్యిందో. పాత అంటే 2 దీపపు కుందలకి ఒక దాన్ని చూపించాను కదా, తోమంది అలాగే తోమింది, 2 ఎంత బాగా, ఒకటి ఎంత బాగా కనబడిందో ఇంకొకటి చూసారు కదా, దానికి దీనికి వేరియేషన్ అయితే ఎంత ఉందో చూసారు కదండి. ఇంకా ఇదైతే
ఫస్ట్ నేను ఇత్తడి కుంద అనేది చూపించాను కదా, ఆ కుంద అయితే నీట్గా వచ్చింది కదా. ఇంకా ఇదైతే రాగి చెంబు అండి, చిన్నది. ఈ చెంబు వాటర్ పెట్టుకుంటాం కదా మనం దేవుడి గది దగ్గర, ఈ చెంబు కూడా ఫస్ట్ నేను ఇత్తడిది అయితే చూపించాను కదా, నెక్స్ట్ రాగి అనేది తోమి చూపిస్తున్నానండి. ఇత్తడి బాగా క్లీన్ అయింది, అలాగే రాగి కూడా చాలా బాగా క్లీన్ అయింది, అలాగే వెండి సామాన్లు కూడా చాలా బాగా క్లీన్ అయ్యాయండి. ఎందుకంటే నాకే ఆశ్చర్యం వేసింది. నేను చాలా వీడియోస్ అయితే చేశాను. ఇదైతే మామూలు కెమికల్తో ఉన్నదేనండి. ఏంటంటే ఎవరైనా సరే ఇలాగ వర్కింగ్ చేసిన వాళ్ళు అయితే చాలా కష్టం కదా, ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి, పూజలు చేసుకొని వెళ్ళాలంటే ఇలాగ ఒక పౌడర్ అనేది కొనుక్కుంటే ఏంటంటే బాగా యూజ్ అవుద్ది. అలాగే నేను మామూలుగా ఇంట్లోని ఉన్న వాటితోనే ఎలా క్లీన్ చేయాలనేది కూడా వీడియో షేర్ చేశానండి. ఆ వీడియో కూడా ఉంది, చూడండి. చాలా సింపుల్గా ఈజీగా నీట్గా వస్తాయి. ఇంకా దానికన్నా మించి ఇదైతే చాలా బాగా వర్కౌట్ అయ్యిందండి. ఇంకా ఫస్ట్ ఇత్తడి, తర్వాత రాగి, తర్వాత ఇప్పుడు వెండి కుంద అనేది తోముతున్నాను. ప్రతి ఒక్కటి మీతో షేర్ చేస్తున్నానండి. అందుకోసమని నేను క్లియర్గా ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ పెడదాం అనుకున్నాను. పెట్టానంటే మీకు తెలియదు కదా, నేను క్లీన్ చేసేటప్పుడు ఎలా వస్తుంది, షైనింగ్ వచ్చిందా లేదా అనేది క్లియర్గా తెలియాలంటే ఇప్పుడు నేను వీడియో అనేది ప్రతి ఒక్కటి మీకు షేర్ చేస్తేనే కదా తెలుస్తుంది. ఇంకా నేనైతే ఏ పీచుతోని తోమలేదండి, ఏ స్క్రబ్బర్ పెట్టి తోమలేదు, చేత్తోనే నేను క్లీన్ అనేది చేశాను. ఇంకా ఇంకొకటి చెప్తున్నాను, చాలా సామాన్లు అయితే నేను క్లీన్ చేశాను, కానీ నాకు చెయ్యి మండడం కానీ అంటే కొన్ని వాటితో ఎక్కువగా తోమేమంటే ఆ రోజంతా చెయ్యి మండుతూ ఉంటుంది. కానీ నాకైతే ఏమీ అనిపించలేదండి అన్ని సామాన్లు తోమినా. కాకపోతే నాకైతే ఒక గంట పని అయితే అయ్యింది. గంట కాదండి, ఒక గంటన్నర 2 గంటలు పట్టింది నాకు ఇవన్నీ క్లీన్ చేయకపోతేప్పటికి. కానీ నేనైతే మీకు 13 నిమిషాల వీడియో అనేది షేర్ చేస్తున్నాను. వీడియో నచ్చితే మటుగా లైక్ చేయండి. అలాగే నేను ముందు వీడియో ఏంటంటే గోరింటాకు ఎర్రగా పండాలంటే ఏం చేయాలనేది కూడా వీడియో పెట్టానండి. నాకైతే గోరింటాకు చాలా బాగా పండింది. మీకు కూడా ఒకవేళ కావాలి అంటే ఆ వీడియో చూడండి. ఎందుకంటే ఎలాంటి గోరింటాకైనా సరే, వాడిపోయిందైనా సరే, అలాగా మనం అవన్నీ వేసి రుబ్బుకుంటే చాలా బాగా వస్తుందండి. అందుకోసమైతే ఆ వీడియో కూడా షేర్ చేశాను, ఆ వీడియో కూడా చూడండి. ఇంకా ఇక్కడ వచ్చేసి చూసారు కదా, ఇంకా వెండి కుందలండి. తోమిన దానికి వేరియేషన్ కూడా కనబడుతుంది కదా. ఇంకా ఇక్కడ చూసారు కదా, ఈ 3 అయితే ఎలా మెరుస్తున్నాయో. ఇంకా కిందని చూసి ఏమీ అనుకోవద్దండి, ఆ గొట్ట మీద అయితే మనం సామాన్లు అనేది తోమేమంటే, ఏవైనా సరే తోమేమంటే కొంచెం బాగా ఉండదు కదండి అక్కడ ప్లేస్ అయితే. ఎందుకంటే మనం తోమినప్పుడు వాటర్ పడుతుంది, అలాగే పౌడర్తో తోముతాం కదా, తోమేటప్పుడు పడుతూ ఉంటుంది. దాన్ని అయితే ఏమీ అనుకోవద్దు, ఆ గట్టు మీద బాగా క్లీన్గా లేదని ఏమీ అనుకోవద్దండి. ఇంకా ఇక్కడ రాగి చెంబు చూసారు కదా ఎంత బ్లాక్గా కనబడుతుందో. ఇప్పుడు చూడండి చాలా నీట్గా అయితే వచ్చేసింది. ఇప్పుడు శ్రావణ మాసం అయితే వచ్చింది. మనకైతే మనం ఇలా రాగి చెంబులు ఇవి ఉన్నాయంటే క్లీన్ చేసుకొని పెట్టుకుంటాం కదా కలసం కోసం అనేసి. ఇలాగ మనము క్లీన్ చేసుకొని ఉంచుకున్నామంటే చాలా బాగా వర్కౌట్ అయితే అయ్యిందండి. ఇదైతే నాకు పూజా సామాన్లు అమ్ముతారు కదా, నేను ఇంకో వీడియో కూడా పెట్టాను, సర్వాలయ షాప్. ఆ సర్వాలయ షాప్లోనైతే నేను ఈ పౌడర్ అయితే తీసుకున్నానండి. చాలా బాగా యూజ్ అయింది. ఇవేంటంటే ఇత్తడి సామాన్లు అవన్నీ ఎక్కువ అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గరైనా ఉంటుంది, లేదా ఆన్లైన్లోనైనా ఒకసారి చూడండి. నేనైతే అక్కడ కొన్నాను. ఒకసారి ఆన్లైన్లో ఈ పేరు చూసి కూడా కొట్టండి, ఈ పేరు అయితే వస్తుందో లేదో మరి నాకు తెలియదు, ఆన్లైన్లో ఉందో లేదో తెలియదండి. నేనైతే సర్వాలయ షాప్లోనైతే తీసుకున్నాను. చూశారు కదా, ముందుకి తర్వాతకి రాగి చెంబు అయితే ఎంత బాగా క్లీన్ అయిందో, ఎంత నీట్గా ఎంత బాగా వచ్చిందోనండి. అసలు ఈ చెంబు అయితే ఎప్పుడు మరకలుగా ఉంటుంది ఎప్పుడూను. లోన్ అయితే వదిలేయండి, ఎందుకంటే లక్ష్మీ అమ్మవారి రూపులు బయట ఉన్నాయి కదా, ఆ లొత్తల వల్ల మనకు అంత బాగా కనబడదు. కానీ బయట అయితే ఎంత నీట్గా షైనింగ్గా మెరుస్తుందో. ఇంకా ఇక్కడ చూసారు కదా ఇత్తడి గ్లాసు, ఈ ఇత్తడి గ్లాస్ కూడా ఎప్పుడూను నేను ఎంత తోమినా నల్లగా ఏదో తోమందాలా ఉంటుందండి. కానీ ఈ పౌడర్తో ఒక్కసారి క్లీన్ చేసేసరికి నాకైతే ఎంత బాగా వచ్చిందో. ఈ పంచపాత్ర అయితే ఎప్పుడు బ్లాక్గానే ఉంటుందండి, పూజ మందిరంలో పెడితే ఏదో తోమనట్టు ఉంటుంది. కానీ ఈ ఒక్క పౌడర్తో ఇలాగ అనేసరికి చాలండి, ఎంత క్లీన్గా వచ్చిందో. చాలా బాగా మెరిసాయండి. ఇంకా ఇత్తడి సామాన్లు అయితే ఏదో బంగారం మెరిసినట్టు మెరిసాయి. ఈ పౌడర్తోనైతే నేను క్లీన్ చేసేసరికి, ఈ పౌడర్ని కూడా నేను ఇప్పుడైతే వీడియోలో షేర్ చేస్తానండి. ఆ పౌడర్ ఆన్లైన్లో దొరుకుతుందేమో మరి. చాలా బాగా క్లీన్ అయ్యాయండి నాకైతే.
ఎక్కువ ఇత్తడి సామాన్లు అమ్ముతారు కదా, అక్కడైతే ఉంటాయి. ఇంకా ఇక్కడ చూసారు కదా, ఈ పౌడర్ అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇగోండి ఇదేనండి ఈ పౌడర్ అయితే. ఇంకా ఈ పౌడర్ పేరైతే అమరేశ్వరి అని హిందీలో ఉందండి ఈ పౌడర్ అయితే. ఇంకా ఇదైతే ఇన్స్టా క్లీనింగ్ అని ఉంది ఇంగ్లీష్లోని, కిందనైతే ఇన్స్టా క్లీనింగ్ అని ఉంది. ఇంకా చాలా బాగా యూజ్ అయిందండి. ఓన్లీ ఇత్తడి సామాన్లే కాదు, రాగి, వెండి, ఇంకా నేను జర్మన్ సిల్వర్లో నా దగ్గర 2 బౌల్స్ అయితే ఉన్నాయండి. అవి నేను ఎప్పుడు పూజలు చేసేటప్పుడు పసుపు కుంకుమ అనేది వేస్తాను. అది వేసేటప్పుడు ఏంటంటే లోపల బ్లాక్గా అయిపోయి ఉండిపోయాయి. అవి కూడా నాకు ఎంత బాగా క్లీన్ అయ్యాయనండి. లోపల బ్లాక్ అంతా పోయి చాలా బాగా మెరుస్తున్నట్టు, సేమ్ వెండి వస్తువులు మెరుస్తున్నట్టే ఆ బౌల్స్ కూడా చిన్నవి. నేను లాస్ట్ ఇయర్ వినాయక చవితికో వరలక్ష్మి వ్రతానికో కొన్నాను. చాలా బాగా క్లీన్ అయ్యాయి. ఇంకా ఇక్కడ కామాక్షి దీపాలు కూడానండి. తోమిన దానికి ఎంత బాగా తేడా అనేది తెలుస్తుందో మీరే చూడండి. ఇంకా నేనైతే చాలా సామాన్లు అయితే నేను తోమానండి. కానీ లైవ్లో మీకు చూపించాలి కదా అని కొన్నే మీకు చూపించాను. వెండి, రాగి, ఇత్తడే చూపించాను. కానీ ఇంకా నేను పూజా సామాన్లు అవన్నీ కూడా క్లీన్ చేశానండి. ఇవన్నీ క్లీన్ చేసి నీట్గా, చాలా నీట్గా వచ్చాయి. లాస్ట్లో చూస్తారు కదా, ఎందుకంటే చాలా బాగా మెరిసాయండి. ఒక్కటే కాదు, కొన్ని పౌడర్స్ ఏంటంటే ఓన్లీ ఇత్తడి సామాన్లే క్లీన్ అవుతాయి, కొన్ని రాగి సామాన్లు క్లీన్ అవుతాయి. కానీ ఈ పౌడర్తోనైతే రాగి, ఇత్తడి, వెండి, అలాగే జర్మన్ సిల్వర్ కూడా బాగా క్లీన్ అయిపోయిందండి. ఇంకా ఇక్కడ చూసారు కదా, తోమని దానికి తేడా. ఈ కామాక్షి దీపాలు అయితే చాలా బాగా వచ్చాయండి. చూసారు కదా లాస్ట్లో రిజల్ట్ ఎంత బాగా వచ్చిందో. ఇగోండి ఈ బౌల్స్ అయితే నాకు జర్మన్ సిల్వర్లో ఉన్నాయండి. చిన్న కప్పుల్లా ఉన్నాయి కదా, అవైతే ఇగోండి ఈ చివరన ఉన్నాయి. అది కప్పుల్లా ఉన్నవి జర్మన్ సిల్వర్ అండి. అవి కూడా నీట్గా వచ్చాయి. వెండి, ఇత్తడి, రాగి ప్రతి ఒక్కటి ఎంత బాగా మెరిసాయి. ఇవన్నీ నేనైతే పొడి క్లాత్తో తుడిచి ఇలా ఆరబెట్టానండి. ఆరబెట్టినప్పుడు నాకైతే వీడియో తీయాలనిపించింది, తీసి మీతో కూడా షేర్ చేస్తున్నానండి. ఇంత నీట్గా వచ్చాయి. ప్రతి ఒక్కరు వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ బాగా యూజ్ అవుతుందండి. ఒక్క ప్యాకెట్ కానీ కొనుక్కున్నామంటే, ప్యాకెట్ 40 రూపీస్ ఉందండి. ఒక్క ప్యాకెట్ కానీ కొన్నామంటే. ఇంకా ఇవే పూజా సామాన్లే కాదండి, ఇంట్లోనే మనము ఏంటంటే వరలక్ష్మి వ్రతానికి క్లీనింగ్ అనేది చేసుకుంటాం కదా, పెద్ద సామాన్లు అయితే తోముకుంటాం. ఈ ఒక్క పౌడర్ అయితే తెచ్చుకోండి, మీరే లైవ్లో రిజల్ట్ అయితే చూస్తారు. ఇంకా ఎవరైనా సరే ఈ పౌడర్ తెచ్చుకున్నారా, వాడారా అనేది కూడా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది కదా వాడారో లేదో అని. అలాగే ఈ వీడియో నచ్చితే మటుగా లైక్ చేయండి. లైక్ చేసి మీకు యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది. ఎందుకంటే ఇది నాకు 2 గంటల వీడియో తీస్తాను. అదే మామూలుగా అయితే మనం ఎలాగైనా తోమేసుకోవచ్చండి. పూజలైనా తోమడాలైనా మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. కానీ వీడియో కోసం అయితే క్లారిటీగా చూపించాలి కదా. ఇంకా ఇక్కడ నాకు 2 గంటలు పట్టిన వీడియోని నేనైతే 13 నిమిషాల వీడియో అనేది షేర్ చేస్తున్నానండి. అందుకోసమైతే ఒక్క లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది. అలాగే మరొక మంచి వీడియో చేయాలని కూడా ఉంటుందండి. ఇంకా వచ్చేది ఏంటంటే శ్రావణ మాసం, అలాగే వినాయక చవితి, ఇవన్నీ మనకు వచ్చినవన్నీ పండగలే కాబట్టి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. కాబట్టి షేర్ అయితే చేయండి. షేర్ చేస్తే ప్రతి ఒక్కరికి యూజ్ అయితే అవుతుంది. అలాగే నేనైతే ముందు వీడియో గోరింటాకు వీడియో అనేది పెట్టానండి. గోరింటాకు ఎర్రగా పండాలంటే ఏం చేయాలి అనేది వీడియో షేర్ చేశాను. ఇప్పుడు ఆషాఢ మాసం కదా, ప్రతి ఒక్కరికి యూజ్ అవుద్దండి. ఆ వీడియో కూడా వెళ్ళి చూడండి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బాయ్ బాయ్.